ఇప్పుడు మనం కొన్ని రకాల స్కిన్ ఇష్యూస్ అంటే చర్మ సంబంధ సమస్యలు కొన్ని సీజన్స్‌లో మనం చూస్తుంటాం. ఇప్పుడు అదే నడుస్తుంది. అయితే ఏంటంటే ఇది చర్మం దద్దుర్లు రావడం, చిన్న దోమ కుట్టినా ఎర్రగా అయిపోవడం, ఇచ్చింగు, దురదలు, తర్వాత మంటగా ఉండడం. ఈ చర్మ సంబంధ వ్యాధులు ఈ మధ్య తరచూ వింటున్నాం. వాటికి పరిష్కారం ఉందా అని కూడా చాలామంది అడిగారు. దానికేంటంటే ఆక్యుప్రెషర్‌లో ఇది మన లార్జ్ ఇంటెస్టైన్‌కి సంబంధించిన ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎయిర్ ఎలిమెంటు అంటే వాయు మూలకము సంబంధించింది. అలాగే లార్జ్ ఇంటెస్టైన్‌లో ఉన్న సమస్యలు, మోషన్ సమస్యలు ఇందాక అనుకున్నాం. మోషన్ గనుక పర్ఫెక్ట్‌గా పోయేలాగా చూసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మనము ఎక్స్‌క్రీటరీ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. మోషన్ బాగా పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి స్కిన్ ఇష్యూస్ విషయంలో ముఖ్యంగా. ఇక రెండోదేందంటే ఎందుకు ఇలా ఇచ్చింగ్ వస్తుంది? చిన్న దోమ కుట్టిన కొంతమందికి ఇంత ర ఒక దద్దుర్లాగా వస్తాయి. రెడ్‌గా ర్యాషెస్ వస్తాయి. ఇబ్బంది పడుతుంటారు. ఇచ్చింగ్ దురద. చాలామందైతే ఇలా ఏదో తీసుకొని పాపం బరికేస్తా ఉంటారు. ఇంకా చర్మం అదైపోయి బ్లడ్ వచ్చేదాకా అది చేస్తుంటారు. వీటన్నిటికి ఏంటంటే మనం ఆక్యుపెక్చర్‌లో ఒక చక్కని పరిష్కారం ఉంది. అదేంటంటే ముఖ్యంగా ఎందుకు వస్తుంది ఇదంటే అంటే ఈ ఆక్యుప్రెషర్ ఏం చెప్తుందంటే స్కిన్ డ్రై అవ్వడం వల్ల వస్తుంది. మాయిశ్చర్ తగ్గుతుంది. స్కిన్ లేయర్ ఇన్‌సైడ్ లేయర్ లోపల ఉన్నటువంటి ఒక లేయర్‌లో మంచి లిక్విడ్ ఉండాలి. స్కిన్ నిగనిగలాడాలంటే, చర్మ సౌందర్యం ఉండాలంటే, చర్మం కింద పొరల లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. అదంతా కూడా దాన్ని కంట్రోల్ చేసేదేంటంటే లంగ్, శ్వాస. ఆ బ్రీతింగ్ ప్రాపర్‌గా ఉన్నప్పుడు, ఎనర్జీ ప్రాపర్‌గా తీసుకున్నప్పుడు, ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ ఉన్నప్పుడు, మనం వాకింగ్ చేసినప్పుడు, చెట్లలో కాసేపు గడిపినప్పుడు, ఆ ఆక్సిజన్ లెవెల్ పెరిగినప్పుడు బాడీలో ఈ చర్మ సౌందర్యం అనేది గ్రాడ్యువల్‌గా వస్తుంది. దాని కింద ఆ పొరల లోపల ఉండేటువంటి ఒక లిక్విడ్ తగ్గడం వల్ల డ్రై స్కిన్‌గా మారుతుంది. డ్రై స్కిన్‌గా మారింది అంటే ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మొదటి మెట్టు. డ్రై స్కిన్ అంటే ఇచ్చింగ్ అని అర్థం. ఇచ్చింగ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. ఇది ఆహ్, లార్జ్ ఇంటెస్టైన్ LI2 అనే పాయింట్ ఉంది. ఇది ఇండెక్స్ ఫింగర్‌లో ఉంది. చూపుడు వేలు. ఈ చూపుడు వేలులో 1, 2 మూడవ జాయింట్. మూడవ జాయింట్‌లో ఈ బ్లాక్ పోర్షన్, వైట్ పోర్షన్ ఇక్కడ ఇలా జాయింట్ వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఎక్కడ? బ్లాక్, వైట్ మధ్యలో ఇక్కడ కలుస్తుంది. చూసారా? ఈ 2 చేతులు ఇప్పుడు ఇలా అనగానే నాకు కనెక్ట్ అయిపోతుంది. ఇగో ఇటు కూడా ఉంటుంది. ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ జాయింట్. థర్డ్ జాయింట్‌లో బ్లాక్, వైట్. ఈ జాయింట్ వచ్చి ఎక్కడ కలుస్తుందో అక్కడ. ఇది LI2 అనే పాయింట్. లార్జ్ ఇంటెస్టైన్‌లో పాయింట్ 2. 2 అంటే ఏంటి? వాటర్ పాయింట్. వాటర్ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే లార్జ్ ఇంటెస్టైన్ అనేది వాటర్ పాయింట్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకు కావాల్సింది వాటరే కదా! ఇచ్చింగ్ అంటే వెట్ లేదు కదా! డ్రై అయిపోయింది కదా! మీరు చూడండి ఈ పాయింట్ వేసిన క్షణంలోనే ఇలా నొక్కిన క్షణంలోనే ఇలా పెన్ తీసుకొని LI2లో ఇలా మీరు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడే మీకు నోరు ఎండుకుపోయిన నోరు కూడా నోరు మౌత్ కూడా వెట్ అయిపోతుంది. నోట్లోకి లాలాజలం స్టార్ట్ అవుతుంది. అంటే మన డ్రైనెస్, చెవుల్లో డ్రైనెస్, నోస్‌లో డ్రైనెస్, మౌత్‌లో డ్రైనెస్, స్కిన్‌లో డ్రైనెస్ అవన్నీ కూడా డ్రైనెస్ పోయి మళ్ళీ వెట్ అవుతుంది. మీరు ట్రై చేయండి. స్కిన్ అంతా కూడా మళ్ళీ మనకు ఎనర్జిటైజ్ అవుతుంది. దీంతో ఒక మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలాగే మన ఇచ్చింగ్, దురదలు కూడా చాలా వరకు తగ్గుతాయి. వెంటనే తగ్గిపోతాయి. ఇచ్చింగ్, దురదలకు అద్భుతమైన పాయింట్. ఇలా ప్రెస్ చేయండి. అలా చేయలేకపోతే ఏం చేయొచ్చంటే దీన్ని ఇక్కడ బ్లూ కలర్ పెట్టొచ్చు. ఈ పాయింట్‌లో బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ పెట్టండి ఇట్లా. బ్లూ కలర్ పెట్టాను. వాటర్ పాయింట్ కాబట్టి బ్లూ కలర్ పెట్టాను. ఇటు కూడా బ్లూ కలర్ చేయండి ఈ పాయింట్‌లో. ఇలా బ్లూ కలర్ పెట్టినా కూడా ఉంటుంది. ఇంకా కావాలంటే ఏం చేయొచ్చు, ఎక్కువ దురదలు ఉన్నాయంటే ఒక స్టీల్ గ్లాస్‌లో, చిన్న గ్లాస్‌లో ఐస్ ముక్కలు వేసి ఈ పాయింట్ మీద ఇలా పెట్టండి. ఆ గ్లాస్‌ని ఇక్కడ 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 చల్లదనం వచ్చేలా చూడండి. అలా చల్లదనం మెల్లమెల్లగా ఈ పాయింట్‌లో ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అది ఈ పాయింట్ యాక్టివేట్ అవుతుంది. కూల్ అవుతుంది. వాటర్ పాయింట్ ఇంకా వాటర్ అవుతుంది. అప్పుడు మన ఈ ఇచ్చింగ్ దురదలనేది ఖచ్చితంగా తగ్గిపోతాయి. మీరు ఈ పాయింట్ ఇది ట్రై చేయండి. మీ కామెంట్స్ మాకు చెప్పండి. ఇంకా ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ మీద మీకు సమాచారం కావాలంటే మీరు మాకు మీ కామెంట్స్ రూపంలో, టెక్స్ట్ రూపంలో చెప్పండి. ఫోన్ చేసి కూడా అడగండి. మేము సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాము. నమస్తే.